హలో వ్యూవర్స్, ఈరోజు బ్రాహ్మణి వాళ్ళ అత్తయ్య నేను అందరం కలిసి ట్యాంక్ బండ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ముందుగా కట్టమైసమ్మ తల్లిని దర్శించుకోవడానికి టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం. ఈ టెంపుల్లో అమ్మవారికి ధరించిన చీరలను వేలం కూడా వేస్తున్నారు. మా వదిన పులిహోర తీసుకోవడానికి అయితే వెళ్ళారు. కౌంటర్లోకి పులిహోర తీసుకొచ్చారు. ఇక అత్త కోడళ్ళు కలిసి పులిహోర తింటున్నారు. చూడండి, ఎవరైనా టెంపుల్కి వెళ్తే ఎంత ట్రెడిషనల్గా వెళ్తారు. ఇది చూడండి, బుంగమూతి పెడుతూ ఎంత మంచిగా పులిహోర తింటుందో. వాళ్ళ అత్త తినిపిస్తుంటే అద్దాలు కూడా తీయట్లేదండి. అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి అని ట్యాంక్ బండ్ మీదకైతే వెళ్తున్నాం. ఇలా అమ్మవారి గుడి పక్కన మెట్లుంటాయి, అక్కడి నుంచి ఎక్కితే పైన ట్యాంక్ బండ్కి వెళ్ళొచ్చు. మన ఎదురుగుండేది మసీద్ అండి. చూసారా వెహికల్స్ అన్నీ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో. మనం అవతల సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు అందరం చేతులు పట్టుకొని ఇవతల సైడ్కి అయితే వచ్చేసామండి. మనం వెళ్ళాల్సింది అక్కడే. ఇక అత్త కోడలు మంచిగా నడుచుకుంటూ ఎంత మంచిగా వస్తున్నారు చూడండి. చిట్టి చిట్టి అడుగులు వేస్తుంది బ్రాహ్మణి. వాళ్ళ అత్త చేయి పట్టుకొని ఇంకా మనం అక్కడికి వెళ్ళాలండి. ప్రస్తుతానికి మంచి మంచి ఫొటోస్ కూడా దిగినారు. ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుంది బ్రాహ్మణి. ఎంత ట్రాఫిక్ ఉందో, చాలా ట్రాఫిక్ ఉంది. అసలు ఇంతమంది ఎక్కడికి వెళ్తారో తెలియదండి. రోజు నేను ఫస్ట్ టైం చూస్తున్న డబల్ డెక్కర్ బస్ అండి. ఎంత బాగుంది కదా. అమ్మో, ఇంత ట్రాఫిక్లో ఎంతమంది ఎక్కడికి వెళ్తారో అర్థం కాదు. మనం లూమిని పార్క్ వెళ్ళాలి లోపలికి. స్ట్రీట్ ఫుడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. ఇది మన తెలంగాణ అసెంబ్లీ అండి. ఇది అమరవీరుల స్మారకం. మనం లుంబిని పార్క్ అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళడానికి కౌంటర్లో టికెట్ తీసుకురావడానికి వెళ్ళింది వదిన. ఇంకా భరించాలండి. బ్రాహ్మణి అల్లరి చాలా ఎక్కువైంది. ఇక్కడికి వచ్చాక చాలా ఎగ్జైట్ అవుతుంది. గేమ్స్ ఆడాలంటుంది. కానీ 1 year కిడ్కి అన్ని గేమ్స్ ఎలా ఉండవు కదా. ఎంత ఎగ్జైట్ అవుతుందో మీరు చూడండి. అలాగే ఇక్కడ లోపల షాపింగ్ కూడా చేసాం. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో బొమ్మలు. నాకైతే ఇదైతే చాలా నచ్చింది. ఇక లోపలికి వెళ్తే బోటింగ్ కూడా చేయొచ్చు. అక్కడ బుద్ధుడి విగ్రహం దాకా వెళ్ళి రావచ్చు. వాటర్ చూసారా ఎలా ఉన్నాయో. అంతా పొల్యూట్ అయిపోయింది కదా. బోటింగ్కి వెళ్తున్నారండి అందరూ. మేము దగ్గరికి వెళ్ళి చూసాం. మేము బోటింగ్ చేయాలనుకోలేదు. బ్రాహ్మణి చిన్నపిల్ల కదా. వాటర్ చూసారా ఎంత పొల్యూట్ అయిపోయాయో. ఇక బ్రాహ్మణి అల్లరి తట్టుకోలేక వాళ్ళ అత్తయ్య మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకొచ్చింది. చాలా ఆడుకుంది, చాలా ఎగ్జైట్ అయింది. అస్సలు అక్కడి నుంచి రానంటుంది, డ్యాన్స్ వేస్తుంది, లోపలికి వెళ్తానంటుంది. చూడండి తన అల్లరి మీరే. ఇక నేనే తీసుకెళ్దామని పట్టుకుంటుంటే అస్సలు రావట్లేదు. నేను వెళ్దాన్నా అన్నా రావట్లేదు. మంచిగా వచ్చి గడ్డిలో కూర్చుంది. బ్రాహ్మణికి స్నాక్స్ తీసుకొచ్చాం, అవే తినిపిస్తున్నామండి. వాళ్ళ అత్తయ్య మళ్ళీ పులిహోర తినిపిస్తున్నారు. పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతైనా అమ్మవారి ప్రసాదం కదా, టేస్టీగానే ఉంటుంది. పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళని చూసుకుంటూ తింటుంది బ్రాహ్మణి. చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో పిల్లలు కూడా. ఈరోజు వ్యూ అయితే ఇదండి. ఓకే వ్యూవర్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.